హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మీరు మీ రైటింగ్ని, మీ హ్యాండ్ రైటింగ్ని ఒక ఫాంట్ లాగా మార్చాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను వర్డ్లో హఫీజ్ అని టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఒక హఫీజ్ అనే ఫాంట్ వచ్చింది. ఓకే, దీని సైజ్ నేను పెంచేసుకుని ఇప్పుడు నేను టైప్ చేస్తాను చూడండి, హఫీజ్ అని టైప్ చేసి చూడండి. నా రైటింగ్ ఎలా ఉందో అలా ఇక్కడ టైపింగ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇలా మీరు కూడా మార్చాలనుకోండి. దానికోసం చాలా సింపుల్. చూడండి, మీకు ఒక సైట్ దొరుకుతుంది, myscriptfont.com. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫైల్ లేదా పిఎన్జీ ఫైల్ దొరుకుతుంది. దేన్ని ఒకదాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రింట్అవుట్ తీయండి. చూడండి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లెటర్స్ కనిపిస్తున్నాయి చూసారా, వాడు ఇక్కడ ఎలా చూపించాడో అలా రాయండి. అంటే ఓన్లీ దీని మీదనే దిద్దడం కాకుండా మీ రైటింగ్ ఎలా ఉంటుందో అలా రాయండి. ఓకేనా, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా వాడు చూపించాడు అన్నట్టు ఇంత సైజులో రాయాలి అని. అట్లా దాని అంచనా ప్రకారం మీరు ఇక్కడ వరకు రాసేయండి. ఈ కిందిది అవసరం లేదు, ఈ ఆప్షనల్ లెటర్స్ అనేవి ఉన్నాయి సరే, ఇవి అవసరం లేదు. ఇక్కడ వరకు ఈ ఇన్వర్డ్ కామా వరకు మీరు ఎలా ఉందో అలా, మీ రైటింగ్ ఎలా ఉంటుందో అలా రాయండి. రాసుకున్న తర్వాత దీన్ని స్కాన్ చేయండి స్కానర్ ద్వారా. ఓకే, స్కాన్ చేసుకున్న తర్వాత మీరు ఈ సైట్లోకి రండి. ఈ సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఏ ఫైల్ అని చూసారా, ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ దాన్ని ఇట్లా రాసాను చూడండి. ఓకే, దీన్ని ఇలా మీరు మంచిగా రాయండి. నేను ఏంటంటే పిచ్చిగా రాసేసాను. మీరు మంచిగా రాసేసుకున్న తర్వాత దీనిలోకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయడానికి ఏం చేస్తారు, ఇంతకుముందు దాన్ని ఇక్కడ రాసాను చూడండి. ఓకే, ఇది వన్ అనే దాన్ని ఓపెన్ చేశాను. ఓకే, ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ ఫాంట్ నేమ్ అడుగుతుంది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని ప్రెస్ చేశాను అనుకోండి. స్టార్ట్ అని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఒక ఫాంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, కాకపోతే ఏంటంటే దీని పేరు చేంజ్ చేయమంటుంది. ఓకే, వేరే పేరు ఇచ్చేసాను. ఇచ్చేసి ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేశాను. స్టార్ట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇది అప్లోడ్ అయిపోయి ఏంటంటే మిమ్మల్ని ఒక ఫాంట్ డౌన్లోడ్ చేసుకోమని ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసి చూడండి, నాకు ఇక్కడ ఆల్రెడీ హఫీజ్ అనే పేరుతోటి ఒక ఫాంట్ అనేది నేను డౌన్లోడ్ చేశాను. ఓకేనా, ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇన్స్టాల్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా మీ విండోస్ ఉంటుంది చూసారా, విండోస్లో ఇక్కడ లేకపోతే రన్లోకి వెళ్ళండి. రన్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత ఈ ఫాంట్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి దీనిలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీరు వర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫాంట్కి ఏం పేరు ఇచ్చారో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు టైప్ చేసినట్టయితే మీ రైటింగ్లో ఇక్కడ మీకు ఏంటంటే లెటర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా మీరు వర్డ్లో కానీ ఫోటోషాప్లో కానీ దేనిలోనైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.